కర్ణాటక రాజకీయాలలో మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ముడా కుంభకోణం ప్రస్తుతం కలకలం రేపుతోంది. ఇందులో సిద్ధరామయ్య, ఆయన భార్య పార్వతితో పాటుగా మరో ఇద్దరి ప్రమేయం ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు అందింది. 2021లో దక్షిణ మైసూరులో అత్యంత ఖరీదైన 32,000 గజాల స్థలాన్ని అక్రమంగా దక్కించుకున్నారని, ఫలితంగా ఖజానాకు 4,000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది అనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు సిద్ధరామయ్య ముడా కుంభకోణం గురించి ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం. కర్ణాటక రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ముడా రొచ్చులో ఇరుక్కున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు పలువురు అధికారులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. సిద్ధరామయ్యతో పాటు పలువురు అధికారులు ఫోర్జరీ ద్వారా ముడా ఫ్లాట్లు ట్రాన్స్ఫర్ చేయించుకున్నారని ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే కర్ణాటక ముఖ్యమంత్రి మాత్రం నిబంధనల ప్రకారమే తమకు ఫ్లాట్లు ఇచ్చారని తన చర్యను సమర్థించుకుంటున్నారు. సిద్ధరామయ్యతో పాటు ఆయన భార్య పార్వతి, ఆయన బావమరిది మల్లికార్జున స్వామి దేవరాజులు ముడా భూములు నొక్కేశారని సామాజిక కార్యకర్త స్నేహమయ్య కృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ప్రస్తుతం సిద్ధరామయ్య చేతిలో ఉన్న భూములు తనకు, తన కుటుంబానికే చెందినవని ఆయన అంటున్నారు. దీంతో ఆయన మైసూరులోని విజయనగర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. స్నేహమయ్య కృష్ణ ఫిర్యాదులో డిప్యూటీ కమిషనర్తో పాటు తహసీల్దార్, డిప్యూటీ రిజిస్ట్రార్తో పాటు ముడా అధికారుల హస్తముందని ఆరోపిస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయడమే కాకుండా ఆయన ఇదే లేఖను గవర్నర్కు, రాష్ట్ర చీఫ్ సెక్రటరీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీకి కూడా పంపించారు. ఇక సామాజిక కార్యకర్త స్నేహమయ్య కృష్ణ ఇచ్చిన ఫిర్యాదులో ముడాకు తప్పుడు డాక్యుమెంట్లు సమర్పించిన కోట్లాది రూపాయల ఫ్లాట్లను దక్కించుకున్నారని ఆరోపిస్తున్నారు. దీంతో పాటు ఆయన పలు ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇదిలా ఉండగా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కూడా ముడా స్కామ్ కు సంబంధించి నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును సిబిఐకి బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. ఇక ప్రహ్లాద్ జోషి ఈ స్కామ్ గురించి వివరిస్తూ ముడాకు చెందిన సుమారు 3,800 కోట్ల రూపాయల విలువైన అత్యంత ఖరీదైన ప్లాట్లను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భార్య పేరుపై బదిలీ చేశారని ఆరోపించారు. ఇది అతిపెద్ద స్కామ్. ఈ స్కామ్ బయటపడకుండా అప్పటి డీసీని బదిలీ చేశారని ఆరోపించారు జోషి. రాష్ట్ర ప్రభుత్వానికి సుమారు 15 కంటే ఎక్కువ లేఖలు రాసి ఈ భూములపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో ముడా సూచించాలని కోరినా ప్రభుత్వం పట్టించుకోలేదు. సిద్ధరామయ్య ఈ విలువైన భూములను తన భార్యకు బదిలీ చేయించుకున్నారని కేంద్ర మంత్రి వివరించారు. అయితే కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ బుధవారం నాడు ముఖ్యమంత్రిపై వస్తున్న ఆరోపణలను ఖండించారు. మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ సైట్ కేటాయింపులో ఎలాంటి కుంభకోణం జరగలేదు, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలాంటి స్కాములు జరగలేదని ఆయన స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా మీ ఇంటి వద్దకే ప్రభుత్వం అనే పథకం ప్రారంభించిన తర్వాత డీకే మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్రంలో వెలుగు చూస్తున్న స్కామ్లన్నీ బీజేపీ ప్రభుత్వంలోనే జరిగాయని, శాసనసభ సమావేశాల్లో దీనిపై స్పందిస్తామన్నారు. ఇక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాత్రం ఫ్లాట్ల కేటాయింపులో ఏవైనా అవకతవకలు జరిగినట్లయితే విచారణ జరిపిస్తామంటున్నారు. ప్రస్తుతానికి ఫ్లాట్ కేటాయింపులు నిలిపివేశాం, ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏదీ లేదన్నారు. ఫ్లాట్ల కేటాయింపులో కీలక పాత్ర వహించిన అధికారులను బదిలీ చేశాం, ప్రస్తుతం సీనియర్ ఐఏఎస్ అధికారితో విచారణ చేయిస్తున్నామన్నారు సీఎం. విచారణ పూర్తయిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామన్నారు సిద్ధరామయ్య. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని బీజేపీ డిమాండ్ చేస్తోందని ఆయన దృష్టికి తీసుకురాగా ప్రతిదీ సీబీఐకి అప్పగించాలని ఎందుకు డిమాండ్ చేస్తున్నారని ఆయన ఎదురు ప్రశ్న వేశారు. మైసూర్ ల్యాండ్ స్కామ్పై బీజేపీ కూడా మండిపడుతోంది. గురువారం నాడు మైసూర్లో భారీ నిరసన ప్రదర్శన నిర్వహిస్తామని కర్ణాటక బీజేపీ చీఫ్ బీవై విజయేంద్ర చెప్పారు. ముఖ్యమంత్రి పేదల గురించి ముసలి కన్నీరు కారుస్తారు, వాస్తవానికి ఈ భూములు పేదలకు కేటాయించాలి, కేటాయించిన ఈ భూములను వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ స్కామ్లో ముఖ్యమంత్రి, ఆయన భార్య ప్రధాన నిందితులుగా ఉన్నందున ఈ కేసును సిట్కు అప్పగించడం సరికాదని సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు విజయేంద్ర. పేద మహిళలకు నెలకు 2,000 రూపాయలు ఇస్తామని చెప్పి తన భార్యకు వేలాది కోట్ల రూపాయల ఫ్లాట్లను కట్టబెట్టారని బీజేపీ సిద్ధరామయ్యపై ఆరోపణలు గుప్పిస్తోంది. ప్రస్తుతం కర్ణాటకలో ముడా ల్యాండ్ స్కామ్ రాజకీయంగా పెద్ద దుమారమే రేపుతోంది. కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది మాయని మచ్చగా మారనుంది. మరి దీనిపై కాంగ్రెస్ అధిష్టాన వర్గం ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.